నమస్తే అండి, నేను రజాక్. బుర్ర తక్కువ ట్రోలర్స్కి అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళందరికీ గట్టిగా దిమ్మ తిరిగిపోయేలాగా బన్నీ వాసు గారు ఈరోజు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ గారు నిన్నేదో ఆయన ఒక టీషర్ట్ మీద నేను నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా అని చెప్పేసి టీషర్ట్ మీద ప్రింట్ చేయించుకొని ఆయన హైదరాబాద్లో అడుగుపెట్టినాడు అన్నమాట. అయితే ఏంటంటే ఆ తర్వాత నుంచి ఇంకా మీడియా సర్కిల్స్లో కావచ్చు, కొన్ని సోషల్ మీడియా నుంచి కావచ్చు, యూట్యూబ్ వీడియోలు చేసే వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, మరి ముఖ్యంగా ట్రోల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మీద మాటలు దాడి చేయడానికి ముందు వరుసలో ఉండేటటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కావచ్చు, చాలా తీవ్రమైన స్థాయిలోనే అల్లు అర్జున్ మరోసారి అవమానించేసినాడు. ఇదేదో మెగా ఫ్యామిలీకి అవమానం, ఎందుకంటే పిఠాపురం తాలూకా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ అనుకుంటా ఉంటే అల్లు అర్జున్ వచ్చేసి వాళ్ళకి కౌంటర్ ఇచ్చినాడు. ఇలా ఎవడికి నచ్చింది వాడు ఏ ఇష్టం వచ్చినట్టు రాశారు. అయితే ఏంటంటే వీళ్ళందరికీ బన్నీ వాసు గారు కౌంటర్ ఇచ్చినారు. సరే, దేవిప్రియ అని చెప్పేసి ఒక ప్రొఫైల్ అయితే ఉంటుంది అన్నమాట, పెద్ద ఆయన, ఆ ముద్దుగా తాతగారు అంటూ ఉంటాను నేను కూడా. సో ఆయన్ని నేను ఇక్కడ టార్గెట్ చేయడం కాదు, ఎందుకంటే ఆయన అంత టార్గెట్ చేసి అంత పోస్ట్ అయిపోయినప్పటికీ కూడా బన్నీ వాసు గారు దానికి రియాక్ట్ అయినారు కాబట్టి నేను ట్వీట్ చేసుకుని చెప్తున్నాను. ఏం లేదు, నిన్న తాతగారు ఎప్పుడు కూడా కొంచెం పోక్ చేసేటటువంటి పోస్టులు వేస్తూ ఉంటాడు. కొంచెం హీరోయిన్స్, యాక్టర్స్ మంచి మంచి హాట్ ఫోజులు ఏవైతే ఉంటాయో ఆ ఫోజులన్నీ కూడా తాతగారు అప్పుడప్పుడు పోస్టులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా సోషల్ మీడియాలో సినిమా అప్డేట్స్ ఉంటే వెంటనే ఇచ్చేస్తారు అన్నమాట తాతగారు. ఈయనకి హరీష్ శంకర్ గారికి ఒక మంచి ర్యాప్ ఉంటుంది, ఈయనకి నాగవంశీ గారికి ఒక మంచి ర్యాప్ ఉంటుంది, ఈయనకి చాలామంది డైరెక్టర్లకి ఒక మంచి ర్యాప్ అయితే ఉంటుంది. ఈయన ఇంటర్వ్యూలు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా వేసుకుంటారు. సరే, ఈయన ఏం చెప్పినాడంటే హ్యాష్ కామెంట్ అని చెప్పేసి పెట్టి సోషల్ మీడియా అటెన్షన్ ఎలా తెచ్చుకోవాలో అల్లు అర్జున్కి బాగా తెలుసు, మీరేమంటారని చెప్పేసి పోస్ట్ పెట్టినాడు. సో దేన్ని ఉద్దేశించి పెట్టినాడు? ఆపాదించుకోవడానికి 100 రకాలు ఉన్నాయి, కానీ ఆపాదించుకోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఏమనలేం. ఇలాంటి టైంలో బన్నీ వాసు గారు సరే ఆయన ట్వీట్కి రిప్లై ఇచ్చినప్పటికీ కూడా నాకు అనిపించింది ఏంటంటే ట్రోలర్స్కి, అడ్డగోలుగా మాట్లాడుతున్న వ్యక్తులకి గట్టి కౌంటర్ అని చెప్పొచ్చు. మీరు అడగొచ్చు, మీరు కూడా ఒకప్పుడు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడినారు కదా, బాయ్ అంటూ రకరకాలుగా మాట్లాడినారు కదా. అంటే మీరు చూడండి, ఎలక్షన్స్ టైంలో నేను అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడినా, ఎందుకంటే ఎలక్షన్స్ లాస్ట్ డే రోజున ఆయన అలా చేయడం నాకు కూడా నచ్చలేదు కాబట్టి నేను అలా రియాక్ట్ అయినా. సరే, అది ఆయన ఇష్టం అండి. నంద్యాల ఆయన వైఫ్ అక్కడికి వెళ్ళి చేసినటువంటి తంతుకు సంబంధించి ఆ రోజు మనకు నచ్చలేదు కాబట్టి, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా కొంతమంది సస్పెండ్ అయినారు కాబట్టి, సో నేనైతే మాట్లాడిన మాట వాస్తవం. అలా అని చెప్పేసి మీరు గమనించండి, అల్లు అర్జున్ గారు అలా చేసినారు కదా. ఆ తర్వాత సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ గారికి ఒక్క నెగిటివ్ అగెనిస్ట్ వీడియో నేను చేయలేను. చాలామంది టార్గెట్ చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పేవాడిని, సరే ఆయన ఒక వర్స్ట్ కండిషన్లో ఉన్నాడు, ఇలాంటి టైంలో మనకేదో పర్సనల్ పొలిటికల్ గ్రడ్జ్ ఉందని చెప్పేసి ఇప్పుడు అటాక్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేటోండి. అది అయిపోయింది, మెగా ఫ్యామిలీ ఆల్మోస్ట్ కలిసింది. మొన్న మార్క్ శంకర్కి ఇబ్బంది వస్తే, అదే ఒక మైనర్ యాక్సిడెంట్ అయితే కనుక ఆయన చదువుకుంటున్నటువంటి స్కూల్లో అల్లు అర్జున్ గారు వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. సో ఇంత చేసినాడు కదా, అప్పుడు టర్మ్స్ బాగున్నట్టే కదా, కరెక్ట్ కాదు కదా ప్రతిసారి టార్గెట్ చేయడం. అయితే ఏంటంటే నిన్న ఆయన వేసుకున్నటువంటి టీషర్టు పెద్దారెడ్డి గారి తాలూకా, నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా అన్నాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఇలా రాస్తారన్నమాట. దాంతో పవన్ కళ్యాణ్ గారికి పోటీగానే అల్లు అర్జున్ ఇలా రాసినాడని చెప్పేసి స్పష్టంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి బన్నీ వాసు గారు కౌంటర్ ఇచ్చినాడు. ఎలా అంటే చాలా నీట్గా ఇచ్చినాడు, చాలా చక్కగా చెప్పినాడు, పద్ధతిగా చెప్పినాడు. ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా? అంటే ఇక్కడ ప్రింట్ చేయించుకున్నాడు కదా టీషర్ట్ మీద బన్నీ మన బ్రహ్మానందం గారి ఫొటోస్, అది వేసుకోవడం కూడా తప్పైపోయిందా? దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్? ఆయన వేసుకున్నటువంటి టీషర్ట్ మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా? అక్కడ తన అభిమాన హాస్య నటుడిపై బన్నీ గారి ప్రేమ మీకు కనిపించలేదా అని చెప్పేసి బన్నీ వాసు గారు అయితే సదరు ఎవరైతే తాతగారు ఉన్నారో ఆయనకి సంబంధించి మాట్లాడడం అయితే జరిగింది. ఇక అక్కడ తన అభిమాన హాస్య నటుడిపై బన్నీ గారి ప్రేమ మీకు కనిపించలేదా? మీ దృష్టిలో బ్రహ్మానందం గారిని బన్నీ గారు హైలైట్ చేసినటువంటి పాజిటివ్ కోణం మీకు కనపడలేదా? కానీ ఇందులో ఇలాంటి ఒక అనవసరమైన కోణాన్ని వెతుకుతారా అంటూ బన్నీ వాసు గారు ప్రశ్నించడం జరిగింది. వీలైతే గొడవలు ఆపుదాం, మంచి విషయాలు పాజిటివ్గా చెబుదాం,
నాకు స్ఫూర్తినిచ్చినటువంటి మనిషి చిరంజీవి గారు అంటూ జాతీయ వేదిక మీద నిన్న అల్లు అర్జున్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్లోకి రాలేదనుకుంటా. అలాంటివి మీరు పట్టించుకోరు. అలాంటి వాటిని హైలైట్ చేస్తే మనసులో మాట కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. ఇటువంటివి రాస్తే కాస్త మంచి జరుగుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి పొగచాలు, ఇంకా కొత్తవి ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఇందాక వీడియోలో కూడా చెప్పిన. నిన్న అల్లు అర్జున్ గారు నాకు స్ఫూర్తినిచ్చింది చిరంజీవి గారు, నా ఎదుగుదలకు కారణం చిరంజీవి గారు అనే రేంజ్లో మాట్లాడినాడు. ఈరోజు కట్ చేస్తే ఆ టీషర్ట్ మీద ఉన్నటువంటి ఫోటోల్ని కూడా ఒక రాజకీయం లేదంటే ఒక పొలిటిసైజ్ చేసి రాద్ధాంతం చేసేటటువంటి ప్రక్రియకి తెరదీసినారు. దీంతో బన్నీవాస్ గారికి గట్టిగా ఇచ్చి పడేసినాడని చెప్పాలి. మరీ దారుణంగా తయారవుతున్నారు.